హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి తెలుగు బ్లాగ్స్. నేను మీ మోనిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం కదండి. సో మా ఎన్టీపీసీలో ఉన్న టెంపుల్లో అమ్మవారిని గాజులతో అలంకరణ చేయాలనుకున్నాం. దానికోసం ఒక 1 వీక్ బిఫోర్ నుంచే ఎన్టీపీసీలో ఉన్న లేడీస్ అందరూ టైం కుదుర్చుకొని టెంపుల్కి వచ్చి అమ్మవారికి గాజుల మాలలు అయితే కట్టారండి. కట్టి అమ్మవారికి సేవ అయితే చాలా బాగా చేశారు. అన్ని గాజుల మాలలు కట్టేసి రెడీగా పెట్టుకొని ఈ ఫస్ట్ ఫ్రైడే రోజున అమ్మవారికి గాజులతోని నిండుగా అలంకరణ అయితే చేసేసుకున్నాము. అమ్మవారితో పాటు టెంపుల్ని కూడా గాజులతోని అలంకరణ చేసామండి నిండుగాన. సో చూశారు కదండి మేము ఏ విధంగా చేసామో. ఏదో మీ అందరికీ కూడా ఈ అలంకరణ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలానే ఈవినింగ్ టెంపుల్లోని పూజలు చేసి పూజలతో పాటు మేము పారాయణం కూడా చేసుకున్నాం. టెంపుల్ నిండా భక్తులతోనైతే ఫుల్ కలకల్లా ఆడిపోయిందండి. ఎన్టీపీసీలో ఉన్న అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. అమ్మవారితో పాటు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా అమ్మవారికి మేము గాజులతో అలంకరణ అయితే చేసేసాము. సో చూసారు కదండి ఏ విధంగా చేసాము. సో అలానే పారాయణం చేసే వాళ్ళందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నారు. బ్లూ కలర్ లేదంటే ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకొని అందరూ యూనిఫామ్డ్గా పారాయణం చేస్తే బాగుంటుందనేసి ఆ విధంగా యూనిఫామ్ కోడ్ అయితే పెట్టుకున్నారండి. సో మా అందరికీ అమ్మవారి ఆశీర్వాదం అయితే లభించింది. మాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఎవరైతే టెంపుల్కి వెళ్ళలేకపోయానో అమ్మవారిని చూడలేకపోయాను అనేసి అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో అమ్మవారిని చూసి తరించండి. అలానే అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. సో అమ్మవారి ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలని, మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం మా ఎన్టీపీసీలో మేము ఈ విధంగా మేము కంప్లీట్ చేసామండి. సో మీరు ఎలాగా ఫస్ట్ శుక్రవారం పూజలు చేశారో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.